శివ మంత్రం శివుడు ఎలా సహాయం చేస్తారు? శివుడు ఒకే సమయంలో విధ్వంసం మరియు సృష్టికి దేవుడు మరియు దయ మరియు దయకు చిహ్నం. శివుడిని శాంతింపజేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి మరియు శివుడిని ప్రసన్నం చేసుకోవడం మరియు అతని అనుగ్రహం పొందడం చాలా సులభం. అతనికి అంకితం చేయబడిన కొన్ని ఆచారాలు మరియు పూజలు జరుగుతాయి. ఇందులో వివిధ మంత్రాల పఠనం ఉంటుంది. దీని ద్వారా భక్తులు జీవితంలో విజయం సాధిస్తారు. శివ మంత్రాలను క్రమం తప్పకుండా జపించడంతో ఒక వ్యక్తి లోపల నుండి చాలా బలంగా ఉంటాడు మరియు వారి ఆత్మ ఉక్కు పిడికిలిలా మారుతుంది. ఇది ఏ ప్రమాదంలోనైనా విచ్ఛిన్నం కాదు. స్వచ్ఛమైన ఆత్మతో శివ మంత్రాలను జపించేవారు జీవితంలో ఎలాంటి యుద్ధంలోనైనా పోరాడగలరు మరియు దాని నుండి మెరుగైన మరియు బలమైన వ్యక్తిగా బయటపడగలరు. ఈ మంత్రాలు వ్యక్తి లోపల లేదా వారి చుట్టూ ఉన్న ఏదైనా ప్రతికూల శక్తిని శరీరం మరియు ఆత్మను శుభ్రపరచడానికి మరియు వారి జీవితాన్ని సానుకూల శక్తితో నింపడానికి కూడా సహాయపడతాయి. శివ మంత్రాన్ని ఎలా జపించాలి? చాలా మంత్రాల మాదిరిగానే శివ మంత్రాలను కూడా ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి జపించాలి. శివ మంత్రాలను రోజులో ఎప్పుడైనా జపించవచ్చు, కానీ సూర్యోదయం మరియు సూర్యాస్తమయం సమయంలో శివ మంత్రాలను జపించడం ఉత్తమం. కానీ ఎవరైనా జపించడానికి సరైన సమయాన్ని కోల్పోయినప్పటికీ శివ మంత్రాలను రోజులో ఎప్పుడైనా లేదా ప్రహార్ వేద జ్యోతిష శాస్త్రంలో సమయం యొక్క యూనిట్ సుమారు 3 గంటల నిడివి జపించవచ్చని నమ్ముతారు. సోమవారాలు శివునికి అంకితం చేయబడ్డాయి మరియు ఆ రోజు శివ మంత్రాలను ప్రార్థించడం మరియు పఠించడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే సోమవారం సమయంలో శివుడు సులభంగా ఆకట్టుకుంటాడు. శివునికి పూజ చేసిన తర్వాత మరియు అతనికి ప్రార్థనలు చేసిన తర్వాత ఉత్తమ ఫలితాల కోసం శివ మంత్రాలను ప్రారంభించాలి. శివ మంత్రాలను ఒకేసారి 108 సార్లు పఠించడం ఉత్తమమైన మార్గంగా పరిగణించబడుతుంది. అది ఉత్తమ ఫలితాలను తెస్తుంది. శివ మంత్రాలు చాన్ బిగ్గరగా లేదా మనస్సులో జపించాలి.